వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏకకాలంలో ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంటిలో కూడా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి పనులన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రాబోయే ఎన్నికల్లో మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి తీరుతామని ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రజానికం శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి అందించినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షన్ల దగ్గర నుంచి, ఇంటి పట్టా దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ, అదేవిధంగా విలేజ్ క్లినిక్, ఇలాగా ఏది తీసుకున్నా సరే కొత్తగా గొప్పగా చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాల్లో కూడా కొత్తగా అమ్మ ఒడిని ప్రవేశపెట్టి ప్రతి పేద సామాన్య కుటుంబాల్లో పిల్లలందరూ కూడా ఉన్నతంగా చదువుకోవాలి, తద్వారా తరాల్లో మార్పు రావాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలని గొప్పగా ఆలోచన చేసినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా ఎదగాలని చెప్పి వారందరికీ కూడా ఆర్థిక భరోసా క్రమం తప్పకుండా అందించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో పోర్ట్లు, హార్బర్లు నిర్మాణం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత 100 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా, ఏ ముఖ్యమంత్రి తేని విధంగా 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి మరొక 10 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏ పథకం తీసుకున్నా సరే రాష్ట్రంలో 5 కోట్ల మందికి ఉపయోగపడేలాగా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేక, ఆయన పాలనతో ఎవ్వరు కూడా కంపేర్ చేసుకునే పరిస్థితుల్లో లేక పదే విమర్శలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా
జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మెలకువలు నేర్చుకోండి. ప్రజలకు ఉపయోగపడేలాగా మీరు పని చేయండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరొక్కసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు చేసే వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ జాక్పాట్ ఎమ్మెల్యేలు మీ మాట ఎందుకు వినట్లా? వాళ్ళకి తొక్కదీసి నారదీయండి. సుందరపు విజయ్ కుమార్ ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో మీ మాట విన్నారా, వినలేదా? ఆయన డబ్బులు కావాలని మిమ్మల్ని డిమాండ్ చేశారా, చేయలేదా? అట్లాంటి వ్యక్తికి తొక్క తీసి నార ఎందుకు తీయాలా? ఆడపిల్లల్ని లోబరుచుకున్నటువంటి జానీ మాస్టర్ లాంటి వ్యక్తికి తొక్క తీసి నార ఎందుకు తీయలా? మరొక ఎమ్మెల్యే మిమ్మల్ని తిడతా ఉన్నా సరే పక్కన కూర్చొని, అనకాపల్లి ఎమ్మెల్యే పక్కన కూర్చొని మిమ్మల్ని విమర్శ చేస్తున్నా సరే స్పందించలా, వాళ్ళ తొక్క తీసి నార తీయకపోయారా? చాలామంది ఎమ్మెల్యేలు గోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారని ప్రతిరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. అవన్నీ మీ చెవిని చేరుతూ ఉన్నాయి. వాళ్ళ తొక్క తీసి నార తీయండి. ముందు వాళ్ళ తొక్క తీసి నార తీయండి. అనేక అవినీతి ఆరోపణలు మీ ఎమ్మెల్యేల మీద, మీ నాయకుల మీద వస్తూ ఉన్నాయి కదా, దీని మీద మీరు ఎందుకు స్పందించరు? ఏమనంటే నేను తగ్గా, రాష్ట్రం పెరిగింది అంటున్నారు. ఈ రాష్ట్రం దేంట్లో కూడా పెరగల. ఈ రాష్ట్రం పెరిగింది అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు పాలన పెరిగిపోయింది. ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరగడంలో ముందుకు పోతోంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే గంజాయి, మాదక ద్రవ్యాలు, లిక్విడ్ డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక ప్రతి కుటుంబం కూడా తల్లడిల్లిపోయే పరిస్థితి ఉంది. మీరు దీని మీద దమ్ముంటే ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు వస్తామని కూడా సవాల్ విసురుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు ప్రభుత్వ పనితీరుని మెరుగుపరుచుకోకపోగా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని హర్షించరు. మీ పాలన బాగోలేదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. ఇంకంతకన్నా ఉదాహరణ ఏంటి? మిమ్మల్ని ప్రజలు ఏమాత్రం కూడా హర్షించట్లేదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మన కలెక్టర్ మీటింగ్లో చెప్పారు. అంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? మీ పాలన అధ్వానం. కూటమి పాలన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్నీ కూడా దిగజారిపోయాయి. మరొక ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారు గ్రహించాలి. కేజీ కూరగాయల కన్నా ఈ రోజున క్వార్టర్ బాటిల్ ఉచితంగా జరుగుతుంది. మీ పాలనకి ఇది ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. మళ్ళీ చెప్తా ఉన్నాం, కేజీ కూరగాయలే ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ ధర పలుకుతూ ఉన్నాయి. మద్యం మాత్రం క్వార్టర్ బాటిల్ కేజీ కూరగాయల కన్నా చీప్గా దొరుకుతూ ఉందంటే మీ పాలన ఎంత అధ్వానంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు నిజంగా దమ్ముంటే బెల్ట్ షాపుల మీద తాట తీయండి. రోమం వాళ్ళకి ఒలిచి రోడ్డు మీద కూర్చోబెట్టండి. మద్యం ఏర్లై పారట్లేదా? దాని మీద స్పందించండి. కూటమి పాలన కూల్చివేతలకు నిలువెత్తు నిదర్శనాన్ని అనేక సందర్భాలు రుజువు చేసినాయి. విశాఖపట్నంలో చిరు వ్యాపారస్తులు కొన్ని వందల మందిని రోడ్డున పడేసిన ఘనత జనసేన పార్టీది. విజయవాడ నగరం జోజీనగర్ చర్చి దగ్గర 42 ప్లాట్ల కూల్చివేత కూడా జనసేన పార్టీ ఘనతే. అందులో మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. వీటి మీద మీరు స్పందించండి. వాళ్ళకి తాట తీయండి. రోమం వలవండి. రోమం అంతేగాని మీ పనితీరు బాగోక, మీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ప్రతి పనికి కూడా పవన్ కళ్యాణ్ గారికి అతని సొంత పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుపడతా ఉంటే వాళ్ళ రోమం పీకలేక ప్రతిపక్ష పార్టీ మీద మాట్లాడడం ఏంటి? ప్రజలు కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు. మీ మాట తీరు, మా పనితీరు కూడా మార్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.